హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఇప్పుడు మీరు చూస్తున్నది పొంగునూరు సుగుటూరు గంగమ్మ జాతర అండి. ఈ జాతర ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుగుతుంది. ఈ సంవత్సరం మార్చి 25, 26 తారీఖుల్లో ఈ జాతర జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ జాతర మంగళ బుధవారాల్లో మాత్రమే జరుపుకుంటారన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పుంగునూరులో ఈ జాతర జరుగుతుంది. పుంగునూరు అసలు పేరు పరశురామ క్షేత్రమట. కాలగమనంలో పుంగపురంగా మారి నేడు పుంగనూరుగా పిలువబడుతోంది. ఈ జాతరకు పుంగనూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా అటు తమిళనాడు ఇటు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా జనం తరలి వస్తారనమాట. మీరు చూస్తున్నారు కదా, ఏ వీధి చూసినా కూడా ఇలా జనం తండోపతండాలుగా ఉంటారనమాట. అమ్మవారు ఊరేగింపుగా వస్తారనమాట వీధుల్లోకి. ఈ సుగుటూరు గంగమ్మ మొదటి పూజ జమీందారుల నుండి అందుకుంటారనమాట. ఆమె బస్తవాళ్లకు ఆడపడుచుని, గొల్ల వాళ్ళ ఇంటి కోడలు అని కూడా చెప్తూ ఉంటారు. 2 రోజులు జాతరలో ఆమె ఎంతో ఆనందంగా గడిపి గురువారం చాలా బాధతో నిమజ్జనమై తిరిగి వెళ్ళిపోతుంది. పక్క రాష్ట్రాల నుండి సైతం ప్రజలు తండోపతండాలుగా వస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది మార్చి 25వ తేదీ రాత్రి అనమాట. మంగళవారం రాత్రి అన్నమాట. మంగళవారం రాత్రి ఇలా అమ్మవారు వీధుల్లోకి ఊరేగింపుగా వస్తారు. మొదటి రోజు అమ్మను జమీందారులు భవనం నుండి బయటకు తీసుకొస్తారనమాట. తల్ల పులిమి స్నానం చేపించి ఒళ్ళంతా పసుపు రాసి ఆమెను అలంకరించి పూజలు నిర్వహించి బయటకు తీసుకొస్తారు. అప్పుడు ఆమె ముఖ కవలికలు ఎప్పుడెప్పుడు ప్రజలను చూస్తానా అన్నట్లు ఉంటుంది. అదే రోజు రాత్రి ఆమె వీధుల్లో ఊరేగింపు నిర్వహించి ఆమె స్థానంలో కూర్చోబెట్టినప్పుడు ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతుందన్నమాట. మనకు ఆమె ముఖంలో ఆనందం మనకు స్పష్టంగా కనపడుతుంది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా సుగుటూరు గంగమ్మను చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కొలుస్తూ ఉంటారు. వారి వారి కోరికలు నెరవేరటంతో పొటేళ్లను, కోళ్లను బలిస్తారు. ఈ జాతర చాలా ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా, ఘనంగా జరుగుతుందని చెప్పాలి. డీజే సౌండ్లు, చాందిని బండ్లు, ఊరేగింపులు, డప్పు చప్పుళ్లతో దారి పొడుగునా కూడా కోళ్ళు, మేకపోతులు, పొట్టేళ్ళు బలిస్తూ ఉంటారనమాట. ఇలా వీధుల నిండా జనసంచారం ఉంటుందన్నమాట. ఏ వీధి చూసినా కూడా ఇలా కిక్కిరిసిపోయి మనకు కనపడుతుందన్నమాట. జాతరకు 2-3 రోజుల ముందే ఊర్లో సందడి మొదలైపోతుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారనమాట. క్రౌడ్ అంతా ఎక్కడ చూసినా పుంగనూరులో ఇలాగే ఉంటుందన్నమాట. ఏ వీధిలో చూసినా జనం మనకి కనిపిస్తూ ఉంటారు. పక్క రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి అసలు కిక్కిరిసిపోయి ఉంటుందన్నమాట. ఇసుక వేస్తే రాలనంత జనం మనకు కనపడతారు. డీజే సౌండ్లు, ఆటపాటలతో యువత చూసారా ఎలా చిందులు వేస్తున్నారో. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చూసారా, యువత మొత్తం అలా డాన్సులు వేస్తూ ఉన్నారనమాట. ప్రతి ఇంటి ముందు కూడా అమ్మవారు వచ్చినప్పుడు కూడా ఇలా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. బాగా డాన్సులు వేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పాలండి. జాతరలో ఇలా బాణాసంచా కాలుస్తూ ఎంజాయ్ చేశారనమాట. మేము అక్కడే నిలబడి ఉన్నామన్నమాట. ఈ బాణాసంచా ఎక్కడైతే కాల్చారో అక్కడే నించొని ఉన్నాం. మేము ఇక్కడికి రాత్రి 10 గంటలకు వచ్చామండి. ఇంటికి వెళ్ళేసరికి 1 గంట అయిందనమాట. ప్రతి వీధి కూడా జనమే అన్నమాట. చాలాసేపటి తర్వాత ఇదిగోండి అమ్మవారి ఊరేగింపు కదిలింది. అమ్మవారు ముందరికి కదిలారనమాట. అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయల దండ, అలాగే పూల దండలు భక్తులకి ఇలా విసురుతారనమాట. భక్తులకి దొరికితే అది చాలా అదృష్టంగా భావిస్తారనమాట. ఆమె బ్లెస్సింగ్గా భావిస్తారనమాట. ఇలా మాలలు, విడివిడిగా నిమ్మకాయలు కూడా విసురుతారు. అయితే నిమ్మకాయల మాలలు అలాగే విసిరారనమాట. పూర్వం పుంగునూరు జమీందార్ల పాలనలో ఉండేది. సుగుటూరు నుండి గంగమ్మ అనే దేవత పుంగునూరు నందు వచ్చి వెలసిందని ఆమెనే గ్రామదేవతగా అక్కడ వారంతా కొలుస్తారు. జమీందార్లు వారి ఇంటి ఇలవేల్పుగా గంగమ్మను కొలిచేవారు. ఏడాదికి ఒకసారి ఆమెకు జరిగే 2 రోజుల జాతర చాలా విశేషంగా చెప్పదగింది. ప్రతి ఏడాది హోలీ పండుగ రోజు కామదహనం చేసి చాటు పెడతారు. ఆ తర్వాత వచ్చే మంగళవారం, బుధవారం గంగమ్మ జాతరను నిర్వహిస్తారు. హోలీ తర్వాత ఉగాది మధ్య ఈ జాతర జరుపుకుంటారు. ఈ సుగుటూరు గంగమ్మ గురించి ఎన్నో కథలు ఉన్నాయి. వాటిల్లో ఒక కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గంగమ్మను ఒక దున్నపోతు తరుముకొని రాగా పరుగులు పెట్టిన ఆమె సుగుటూరు నుండి పుంగునూరు దాకా పరిగెత్తుతూ రాగా
పొంగునూరు ప్రజలు అందరూ ఏకమై ఆమెను ఆ దున్నపోతు నుండి రక్షించగా ఆమె పొంగునూరులోనే కొలువుండిపోయింది అని చెప్తారు. ఆమె అదే రోజు అందరి కలలో కనపడి ఆమె ఆగిన ఆ చోట గుడి కట్టమని, ఆమెను తరుముతున్న దున్నపోతును ఆమెకు ఏడాదికోసారి జాతర నిర్వహించి బలి ఇవ్వాల్సిందిగా చెప్పడంతో ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు అక్కడి ప్రజలు. వారి కోరికలు నెరవేరటంతో పొటేళ్లను, కోళ్లను బలిస్తారు. ఈ 2 రోజుల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే రోజు రాత్రి ఆమెకు వీధుల్లో ఊరేగింపు నిర్వహించి ఆమె స్థానంలో కూర్చోబెట్టినప్పుడు ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. చలువపిండి దీపాలతో కొలుస్తారు. అలాగే అంబలి పోసి ఆమెను చల్లబరుస్తారు. ఎంతో భక్తితో గరిగలు సమర్పించుకుంటారు అమ్మవారికి. నడుము చుట్టూతా వేపాకులు కట్టుకొని, మగవాళ్లు ప్రత్యేకించి చీర కట్టుకొని నడుము చుట్టూతా వేపాకులు ధరించి ఆడ మగ కూడా అందరూ మొక్కులు చెల్లించుకోవటం జరుగుతుంది. సుగుటూరు గంగమ్మ ఊరేగింపు చూస్తున్నాం కదా, మా దర్శనం పూర్తయింది. ఇక్కడ చూస్తున్నాం కదా వీడియోలో చీరలు, సారెలు, గజమాలలు, నిమ్మకాయల దండలు భక్తులు ఎలా సమర్పించుకుంటారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాందిని బండ్లు. లైటింగ్ సూపర్గా ఉందన్నమాట. మీకోసం ప్రత్యేకంగా నేను షూట్ చేశాను. తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక అమ్మవారి ఊరేగింపు ముందుకు కదిలింది. మా దర్శనం పూర్తయింది కదా, మేము ఇంటికి బయలుదేరి వెళుతున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ చాందిని బండ్లు అండి. మీకోసమని ప్రత్యేకంగా నేను షూట్ చేయటం జరిగింది. అమ్మవారి ఊరేగింపు వెహికల్ ఏదైతే ఉందో దాని వెనక ఈ వెహికల్ ఉంటుందన్నమాట. ఫుల్ లైటింగ్ ఉంటుందన్నమాట. చాలా బాగా డెకరేట్ చేశారు. లైటింగ్, డెకరేషన్ చాలా సూపర్ అండి. ఈ వెహికల్ వెనకలు ఒక్కసారి గమనించండి. క్లీనింగ్ సెక్షన్ అన్నమాట. అప్పటికప్పుడు వీధుల్లో క్లీనింగ్ చేస్తారనమాట. ఎందుకంటే జంతు బలులు చేస్తారు కదా, కాబట్టి అప్పటికప్పుడే ఇమ్మీడియట్గా క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ అంతా చల్లుతారు. వాటర్తో కడుగుతారనమాట రోడ్లన్నీ కూడా. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయటం ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి ఛానల్ రీచ్ అవుతుందండి. సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ TV21 ద బెటర్ చాయిస్.